తను షాక్ అవ్వడం. చిరంజీవి గారిని మీరు ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటారు, ఆయన కూడా అంతే. అదే లెవెల్లో మీకు మీ బర్త్డే కూడా మీకు వచ్చి మిమ్మల్ని కలవడం, మాట్లాడడం, ఏదో ఒకటి రిసీవింగ్ ఉంటుంది, మేము చూస్తూ ఉంటాం. సో ఈ లుక్లో చూసినప్పుడు చిరంజీవి గారు చెప్పిన వర్డ్ ఏమైనా గుర్తుందా, లేదా మెమరీ ఏమైనా షేర్ చేశారు? చూపించాయి గెటప్ అన్నయ్య చూశాను ఆల్రెడీ. మరి వేరే వాళ్ళు చెప్పుంటారు డెఫినెట్గా. చూసి మాత్రం షాక్ అయిపోయారు. ఆయన సేమ్ నువ్వు మొత్తం ఫాదర్ లాగానే ఉన్నావు, నువ్వు నాన్నలాగానే ఉన్నావు. నాన్న తెలుసు కదా బాగా, నాన్న తెలిసి సేమ్ అలాగే ఉన్నావు నువ్వు, బాగుంది, గుడ్ గుడ్ సూపర్. అట్లయితే హ్యాపీ, బాగుంది ఆ క్యారెక్టర్ అంటే, మంచి క్యారెక్టర్. అవునవును విన్నాను నేను మంచి క్యారెక్టర్ అని. అది ఇప్పుడు హీరోస్ని పాన్ ఇండియా స్టార్స్ అంటున్నాం సార్, కానీ మిమ్మల్ని మాత్రం పాన్ ఇండియా యాక్టర్ అని చెప్పి అనేయచ్చు. మీరు అగ్రీ చేస్తారా? ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాస్లో కనిపిస్తూ ఉన్నారు. మనం అన్ని సినిమాలు వెళ్దామండి, పాన్ ఇండియా వాళ్ళని అందరు పాన్ ఇండియా అని మనం వెళ్తా ఉంటాం వాళ్ళతో పాటు, అంతే అంతే. సింపుల్. ఎందుకంటే అఫ్కోర్స్ నేను ఇప్పుడు తమిళ్ చేశాను, కన్నడ చేశాను, ఇది చేశాను. ఇప్పుడు నేను అక్కడ వెళ్తే నన్ను గుర్తుపడతారు, గుర్తుపడితేనే చాలు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. అంతే. ఇప్పుడు నిన్ను మొన్న నేపాల్ ఇవన్నీ వెళ్ళాం. నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అందరూ గుర్తుపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ సినిమా. ఇప్పుడు అక్కడ సినిమాలు ఎవరైతే చూస్తారు, వీళ్ళే చూస్తున్నారు. అల్లు అర్జున్ది, తారక్ది, చరణ్ది, ప్రభాస్ది, మహేష్ బాబు, వీళ్ళే ఉంటాయి ఎక్కువ ఆడే అయ్యే. వాటిల్లో నటించామనుకోండి, వాటిలో మనం క్యారెక్టర్ చేసామనుకో మమ్మల్ని కూడా గుర్తుపడతారు ఆటోమేటిక్గా. రేపు పొద్దున కన్నడ నుంచి వస్తే శ్రీకాంత్ పెట్టుకుందాం, నేను అందరికీ తెలుసు కదా, తెలుగులో బాగా ఇది కదా అనేది వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ పాన్ ఇండియా సినిమాలు. మనం ఒక్కడే కదా పాన్ ఇండియా, వాళ్ళు కూడా ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమాలు కూడా పాన్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని ఫిల్మ్స్ పాన్ ఇండియాకి వెళ్తాయి. అది మనం గ్రేట్, సౌత్ ఇండియన్ గ్రేట్. టోటల్గా ఇండియన్ ఫిల్మ్ అన్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు తెలుగు అనేది సౌత్ అనకూడదు, మొత్తం టోటల్ ఇండియన్ ఫిల్మ్. దట్స్ ఇట్. ఓకే. సో ఇండియన్ ఫిలిం అన్నారు కాబట్టి ఫిలిం గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఎప్పుడో నుంచి మనం సినిమాలు చేస్తున్నాం కాబట్టి, ఒకప్పుడు ఏంటంటే వేరే లాంగ్వేజెస్లో ఇక్కడ డబ్ చేసేవాళ్ళు ఎక్కువగా తెలుగులో. సో ఇప్పుడు మన సినిమాలు వేరే లాంగ్వేజ్లో డబ్ అవుతున్నాయి. చాలా సందర్భాల్లో చిరంజీవి గారు చెప్పారు, పెద్ద పెద్ద యాక్టర్స్ చెప్పారు, ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. అంటే నేను ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, నేను ప్రౌడ్గా కాలర్ ఎగరేసుకుని ఉండే సిచ్యువేషన్స్ రైట్లో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నారు. సో మీరేం చెప్తారు అసలు? డెఫినెట్ అండి. ఇప్పుడు మేము కర్ణాటక వెళ్ళి ఫిలిం చేస్తూ ఉంటాం, కర్ణాటకలో కన్నడ సినిమా చేస్తాం. కన్నడ సినిమా చేసినప్పుడు వాళ్ళు మన తెలుగు ఆర్టిస్ట్ అంటే ఎంత రెస్పెక్ట్ అనేది అక్కడికి వెళ్తే కానీ తెలియదు మనకి. అంటే వాళ్ళు మన దాన్ని చాలా హైలో ఆలోచించుకుంటుంటారు. అంటే వీళ్ళు తెలుగు ఫిలిం, వీళ్ళు తెలుగు ఫిలిము అంటే బడ్జెట్లో కానీ ఎక్కడ కానీ ఏది కాంప్రమైజ్ అన్నింటిలో హైయెస్ట్ కదా మనది. నేను ఇప్పుడు ఒక స్పెషల్ రౌండ్ అనమాట, గేమ్ చేంజర్ గురించి ఒక్కొక్కటి నేను పిక్చర్ చూపిస్తాను.